ప్రస్తుతం మనం అంబేద్కర్ నగర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. మనతో పాటు ఉంగరం గుర్తుతో స్వతంత్ర అభ్యర్థిగా గోకల సుధాకర్ గారు పోటీలో ఉన్నారు. మరి వాళ్ళు ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తున్నారు, ఏమని చెప్తారు, ఓటు ఏ విధంగా అడుగుతారు, అంటే గతంలో ఏమైనా చేసిన అనుభవం కానీ ఏమైనా ప్రజాసేవలు ఉన్నారా ఏందనే విషయాన్ని మనం వారి మాటలు తెలుసుకుందాం. చెప్పండి, మీ పేరు నేను పట్టుకుంటాను. మీరు చెప్పండి. నా పేరు గోకల సుధాకర్. ఇంతకుముందు ఉన్న సర్పంచులు ఊరికి అసలు ఏం చేయలేదు. ఇంతకుముందు ఉన్న సర్పంచులు ఊరికి అసలు ఏం చేయలేదు. నేను నిలబడి అసలు ఇంతవరకు ఈ ఊళ్ళో గ్రామ పంచాయతీ లేదు. ఆ గ్రామ పంచాయతీ కట్టిద్దాం అనుకుంటున్నా. గ్రామ పంచాయతీ మన ఫిల్టర్ నీళ్ళు ఇవి చేద్దాం అనుకుంటాను. ఇంతమంది ఉన్నారు కానీ ఇంతమంది చేసినట్టు కూడా అసలు ఏం చేయలేదు ఊళ్ళే. డెవలప్మెంట్ లేదు, అసలు లేనే లేదు. దానికోసమే నేను దీంట్లో రంగులో దిగిన. నేను అది సంగతి. ప్రజలలో ఎట్లున్నది మీ మీద అభిప్రాయం? ప్రజలల్లో చాలా వరకు మంచిగా ఉన్నది. అంటే మీకు సపోర్టెడ్గా ఉన్నారా? ఉన్నారు. ఎందుకనంటే ఇప్పుడు ఈ రోజులలో ఎట్లున్నదంటే పరిస్థితి, మన ముంగట మనకే అన్న నేనున్నా అంటాడు, తర్వాత అది కట్టపడైపు మారిపోతుంది కథ. పక్క అట్నే అవుతుంది, కట్టపలికనే అవుతుంది. ఇది మాత్రం వాస్తవం. ఇది అవును, కట్టపలికనే అవుతుంది. అందుకని ఏంటంటే రాజకీయాలలో చాలా ఆచితూచి జాగ్రత్తగా అడుగులు వేయాలి. అన్ని రకాల ఆలోచన వరకు మంచిగా ఉన్నట్టు ఉంటాను. ఇక చెప్పలేదు ఎట్టుంటుందో మరి, రాజకీయం అంటే అట్లున్నది కదా అట్లా. అందుకని నేను అడుగుతున్నా, ప్రజలు మీ పట్ల ఏ విధంగా ఉన్నది అభిప్రాయం అని అడిగేది. అందుకే చాలా వరకు అయితే మంచిగా ఉన్నది. పోతే మనం ఇంతకుముందు మనం ఎప్పుడు కానీ వాళ్ళకి అన్నం చేయలే. ఊళ్ళే నీతిగా ఉన్నాం మనం. గతంలో మీరు ఏమన్నా ప్రజా ఇంతకుముందు నేను వార్డు నెంబర్కి ఉన్నా సార్. ఓకే, చేసిన అప్పుడు చేసిన. ఓకే ఓకే. ఏ పీరియడ్లో చేసింది? ఏ పీరియడ్ అంటే కనీసానికి అప్పుడు మన సర్పంచ్ రావు ఉన్నప్పుడు గవర్నమెంట్ లో వార్డు మెంబర్ గా చేసింది. ఆ ధైర్యంతో ఇప్పుడు మళ్ళీ సర్పంచ్లకు దీన్ని ఇప్పుడు సర్పంచ్ చేసి గెలవాలి, ఎట్లా వేసి ఊరిని అభివృద్ధి చేద్దామన్నట్టు వచ్చినాయి. ఓకే, వెరీ గుడ్. ఇది విషయం అండి. అంటే గతంలో లాస్ట్ 5 years బ్యాక్ వార్డు మెంబర్గా చేశాడట. సో అదొకటి ఏంటంటే ప్రజల్లో కూడా తనకు సుపరిచితులు, అందరికీ గ్రామస్తులకు ఆయన ఏం చేయాలనేది కూడా చెప్పిండు. వాటర్ ప్లాంట్ ఒకటి, రోడ్లు ఒకటి, వాటికి సంబంధించి కూడా చెప్పిండు. కాబట్టి ప్రజలు కూడా తన వెంటే ఉన్నారని పూర్తి స్థాయిలో భరోసా ఇస్తాడు. ఖచ్చితంగా గెలుస్తాడని కూడా మనం కూడా ఆశిద్దాం. కెమెరామెన్ కిషోర్తో శ్రీనివాస్.